పిఠాపురంపై జనసేనని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నేతలను ఆయన సెట్ రైట్ చేసే పనిలో పడ్డారంట. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలతో పాటు పార్టీ నేతలతో పాటు కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. అందుకే నాయకులు ఎలా వ్యవహరించాలో పవన్ క్లాస్ తీసుకున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. పిఠాపురంలో ఇటీవల పర్యటించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ పిఠాపురంలో మాత్రం కొబ్బరాకు పడినా దారుణం జరిగిపోయినట్లు, తాటాకు ఊడిపడినా బ్రహ్మాండం బద్దలైనట్లు చిత్రీకరిస్తూ హడావిడి చేస్తున్నారని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కామెంట్స్ చేశారు. స్కూల్ పిల్లలకు కూడా కులాలను ఆపాదిస్తూ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే చర్చ నియోజకవర్గంలో జరుగుతుందట. ఎన్నికల తరువాత నియోజకవర్గంలో జరిగే అంశాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ రాజకీయంగా జనసేనను ఇరుకున పెట్టాలని చూస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ. నియోజకవర్గంలోని వైసీపీ నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇష్యూలను డిప్యూటీ సీఎం కు ఆపాదిస్తూ పోస్టులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. పిఠాపురంలో చెట్టు మీద ఉన్న పక్షి కింద పడినా అయ్య బాబోయ్ అనే విధంగా చిత్రీకరించడానికి పరోక్షంగా కారణం మీరే అంటూ పవన్ కళ్యాణ్ కూటమి నాయకులను నిలదీశారట. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూటమి సిద్ధాంతాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి గాని ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తూ ఇలాంటి వార్తలను వైరల్ చేయటం ద్వారా మనమే నష్టపోతున్నామని అసహనం వ్యక్తం చేశారట. మొత్తానికి పిఠాపురం సభలు ఆయన లేవనెత్తిన అంశాలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు పిఠాపురం అభివృద్ధికి వెచ్చించారో చెప్పాలని పవన్ కళ్యాణ్ అడిగారు. దేశం కోసం శ్రమించే వ్యక్తికి అండగా తామున్నామని, దేశం కోసం పని చెయ్యి అని అంటారేమో అని ఎదురు చూస్తున్నామని, కానీ నన్ను నియోజకవర్గంలో ఉండటం లేదంటూ విమర్శించడం ఏంటని పవన్ ప్రశ్నలు సంధించారు. తాను ఎక్కడ ఉన్నా పిఠాపురం తన గుండెల్లో ఉంటుందని విమర్శకుల నోరు మూయించే విధంగా పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోకి కొన్ని ప్రాంతాల్లోకి రాకూడదని తనను నియంత్రించారు. అలాంటి వారే పిఠాపురం నియోజకవర్గంలోకొచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారు తన మెతకతనాన్ని చూశారే తప్ప గట్టితనం చూడలేదని, వారు గొడవకి సిద్ధమైతే తాను ఎప్పుడూ సిద్ధమంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఇచ్చిన వార్నింగ్ ఎవరినుద్దేశించి అనేది ఇప్పుడు పిఠాపురంలోనే కాదు, రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారింది. 2019 సంవత్సరంలో వైసీపీ నాయకులు కేసులు పెడుతుంటే పెకలని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఎవరినుద్దేశించి చేశారన్నది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలనుద్దేశించి మాట్లాడుతూనే కూటమి నేతలకు కూడా పవన్ వ్యాఖ్యలు వర్తిస్తాయనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోందట. కొంతకాలంగా నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇష్యూల్లో కూటమి నేతల పాత్ర ఉందని జనసేనాని నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించినా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ప్రస్తావన వచ్చేది. కానీ ఈసారి సభలో వర్మ ప్రస్తావన లేకుండా పవన్ మాట్లాడటం చర్చకు దారితీస్తోందట. వర్మ పక్కనుండగానే ఎన్నికల సమయంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కష్టపడ్డాడంటూ పవన్ కళ్యాణ్ సన్మానం చేయటంలో ఆంతర్యం ఏంటనేది హాట్ టాపిక్ గా మారిందట. పిఠాపురంలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపైనే పవన్ సీరియస్ గా ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని పార్టీ నేతలంటున్నారు. నియోజకవర్గంలో జనసేన నేతల మధ్య కూడా అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయట. పవన్ కోఆర్డినేషన్ కోసం గతంలో నియమించిన 5 సభ్యుల కమిటీని రద్దు చేసి కొత్తగా నాయకులను నియమించారు. దీన్ని బట్టే నాయకుల మధ్య విభేదాలున్నాయనేది ఎస్టాబ్లిష్ అవుతుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా కూటమి పార్టీలోని నేతలు కూడా నియోజకవర్గంలోని ఇష్యూలపై స్పందించకుండా మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలతో పాటు కూటమి పార్టీల నేతల పేర్లు చెప్పకుండా పరోక్షంగా ప్రశ్నలు గుప్పించారని నాయకులు చర్చించుకుంటున్నారు.
పవన్ స్ట్రాంగ్ గా చెప్పాలనుకున్నది టీడీపీ నాయకులక, జనసేన నేతలక అన్న దానిపై పిఠాపురం రాజకీయ వర్గాల్లోనూ కూటమి నేతల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట. మరి మున్ముందు అన్ని వ్యవహారాలను జనసేనాని ఎలా సెటరైట్ చేస్తారో చూడాలి.